ఎస్సీ/ఎస్టీ ఉపవర్గీకరణ తీర్పుపై దాఖలైన పిటిషన్లను తిరస్కరించింది సుప్రీంకోర్టు. రివ్యూ పిటిషన్స్ ను సుప్రీంకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. గతంలో ఎస్సీ/ఎస్టీ ఉపవర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అయితే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ తీర్పును సవాల్ చేస్తూ మాల మహానాడు చెన్నయ్య రివ్యూ పిటిషన్ వేశారు. ఈ రివ్యూ పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఎస్సీ/ఎస్టీ ఉపవర్గీకరణ తీర్పుకు సంబంధించి దాఖలైన పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. రివ్యూ పిటిషన్ ను సుప్రీంకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. గతంలో ఎస్సీ/ఎస్టీ ఉపవర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పిచ్చింది. అయితే సుప్రీం తీర్పును సవాల్ చేస్తూ మాల మహానాడు చెన్నయ్య రివ్యూ పిటిషన్ వేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఈ పిటిషన్ ను సుప్రీం ఈ రోజు తిరస్కరించింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి ఫోన్ లైన్ లో అందిస్తారు. రాజు, నళిని, సుప్రీంకోర్టులో ఏదైతే ఎస్సీ/ఎస్టీల ఉపవర్గీకరణను అనుమతిస్తూ గతంలో రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పును సవాలు చేస్తూ దీన్ని రివ్యూ చేయాలంటూ మాల మహానాడుకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తూ రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే రివ్యూ పిటిషన్ ను స్వీకరించాలా వద్దా అనే అంశం పైన తిరిగి రాజ్యాంగ ధర్మాసనమే, అంటే ఎవరైతే గతంలో తీర్పు ఇచ్చినటువంటి మొత్తం 7 జస్టిస్లు ఉన్నారో వాళ్ళందరూ కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. రాజ్యాంగ ధర్మాసనంలో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, దాంతో పాటు బిఆర్ గవాయి, విక్రమ్ నాథులు, బేలాయం త్రివేది, పంకజ్ మిథాల్, మనోజ్ మిశ్రా, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడినటువంటి ధర్మాసనం ఈ రివ్యూ పైన ఏదైతే ఈ ప్రత్యేకంగా రివ్యూ చేయడం జరిగింది. వాళ్ళు వేసినటువంటి రివ్యూ పిటిషన్ ను స్వీకరించాలా వద్దనే విషయం పైన. సో గతంలో ఇచ్చినటువంటి ఏదైతే తీర్పు ఉందో ఆ తీర్పు పైన రివ్యూ పిటిషన్ ను అనుమతించడానికి అవసరం లేదు. ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి తీర్పులో మెజారిటీ జస్టిస్లందరూ కూడా ఉపవర్గీకరణకు అనుకూలంగానే తీర్పు ఇచ్చారు. సో ఇప్పుడు కొత్తగా దీన్ని రివ్యూ చేయాల్సినటువంటి అవసరం లేదంటూ ఎవరైతే ఈ మాల మహానాడు నుంచి వేసినటువంటి రివ్యూ పిటిషన్ ను తిరస్కరిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. సో మొత్తానికి ఈ గతంలో ఇచ్చినటువంటి ఎస్సీ/ఎస్టీల వర్గీకరణకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో, అంటే రాష్ట్రాలు ఈ విషయంలో ఎస్సీ/ఎస్టీ వర్గీకరణను చేయొచ్చు, దానికి సంబంధించి రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవచ్చు, అమలు చేయొచ్చు అనే విషయంలో ప్రత్యేకంగా తీర్పునివ్వడం జరిగింది. సో దానికి అనుగుణంగానే అది ముందుకు పోయే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో రివ్యూ పిటిషన్ ను అనుమతించకపోవడం, ఇప్పుడు రాష్ట్రాల్లో ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ఈ ఎస్సీ/ఎస్టీ ఉపవర్గీకరణకు సంబంధించినటువంటి విధి విధానాలపైన కూడా ప్రస్తుతం సమాలోచనలు జరుగుతున్నాయి. దానికి అనుగుణంగానే ఇక ఈ ఎస్సీ/ఎస్టీ వర్గీకరణకు సంబంధించినటువంటి ఎటువంటి రివ్యూకు సంబంధించినటువంటి అంశం ప్రస్తావన ఉండదనే విషయాన్ని సుప్రీంకోర్టు సైతం స్పష్టం చేసింది.